చేసుకోండి. ఒక 4-5 అవర్స్ మాత్రం పార్టీ కోసం పనిచేయండి. అవసరం, కీలకం. నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అంత బలం తెలుగుదేశంలో కూడా లేదు. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెతుక్కోవాలి నాయకుల కోసం. మనం బలంగా ఉన్నాం మన నియోజకవర్గంలో. అందులో మీ మండలంలో గోవర్ధన్ రెడ్డి గారు కానీ, సుబ్రహ్మణ్యం నాయుడు గారు కానీ, ఇంకా సీనియర్ నాయకులందరూ కూడా మన పార్టీలో చేరిన తర్వాత ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ పుడిచిపెట్టకపోయింది. ఇది కూడా మీ అందరికీ తెలుసు. అందువల్ల అంటే వాళ్ళందరూ మన నాయకులతో కూడా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. 10 లక్షలు ఇస్తాం, 15 లక్షలు ఇస్తాం, 20 లక్షలు ఇస్తాం రండి అని. కానీ మన నాయకులు అమ్ముడు పోయేవాడు కాదు. చాలా నిజాయితీగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం తపన పడేవాళ్లే తప్ప మీరు కూడా ఏం సంపాదించుకోలేదు 5 సంవత్సరాల్లో. చాలా నష్టపోయినారు, అది కూడా నాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారితో మనం ఉండాలి, ఆయన ముఖ్యమంత్రిగా చూసుకోవాలనే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా జగన్ గారే కావాలని మళ్ళీ కోరుకుంటున్నారు. అందువల్ల అందరూ కూడా కష్టపడి పనిచేయండి. అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల మాదిరిగానే ముందుకు పోతా ఉన్నాం. చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే దయచేసి వదిలిపెట్టండి. పార్టీని చూడండి, జగనన్నను చూడండి, నన్ను చూడండి. చివరి విషయం చెప్తాను. భగవద్గీతలో నీతి వ్యాఖ్యలు ఉన్నాయి. ఎప్పుడైతే నీకు సహాయం చేసిన వారిని పతనం చేయాలనుకుంటావో అప్పుడే నీ అసలు పతనం ప్రారంభమవుతుంది. ఇది ఎవరి గురించి చెప్పారో అర్థం చేసుకోండి. పేరు నేను చెప్పను. నా వల్ల సహాయం ఉంది, ఎక్కడికో పైకెళ్ళిపోయి నా మీద విమర్శలు చేసినా నేను పట్టించుకోను. దయచేసి మీరు కూడా పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి వాళ్ళ గురించి విమర్శలు చేయొద్దు. వదిలేస్తాం. పైన భగవంతుడు చూస్తున్నాడు, భగవంతుడే శిక్షేస్తాడు, అనుభవిస్తాడు. ఈ మండలంలో ఎవరు బాగుపడ్డారో, ఎవరు సంపాదించుకున్నారో, ఎవరు ఏ స్థాయికి పోయినారో కూడా మీ మనసుల్లో ఉంది. నేను చెప్పలేదు. కానీ నా బాగు కోరకుండా నేను నష్టపోవాలని 15 రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నన్ను ఓడించాలని. నేను ఆ భగవంతుడికే వదిలేస్తున్నా. మిమ్మల్ని నమ్ముకున్నా, ప్రజల్ని నమ్ముకున్నా, ముఖ్యంగా మా వాలంటీర్స్, మా సచివాలయ సిబ్బంది, మహిళలు మీరందరూ ఉండగా ఇప్పుడు బచ్చాలు నన్నేం చేయగలుగుతారు? ఎవరు కూడా ఏం చేయగలరు? ఈ సూట్ ఏం చెప్పినానంటే భగవద్గీతలో 10 వాక్యాలు ఉన్నాయి. దాంట్లో మీకు చెప్పింది ఇది. ఎప్పుడైతే నీకు సహాయం చేసిన వారిని పతనం చేయాలనుకుంటావో అప్పుడే నీ అసలు పతనం ప్రారంభం అవుతూనే ఉంది. ఖచ్చితంగా ఉంటుంది. భగవంతుడు అనేవాడు శిక్ష వేస్తాడు. అందువల్ల పిల్ల చేష్టాలుగా పత్రికా విలేకరులు పెట్టి మనల్ని ఎవరన్నా అంటే నన్ను విమర్శించినా దయచేసి ఎవ్వరు కూడా పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి కౌంటర్స్ ఇవ్వద్దు. వదిలేద్దాం. దానికి మనం పనిచేసాం, ప్రజల్లో పెడతాం. ప్రజల ఆశీర్వాదం మనకుంది, మీ ఆశీర్వాదం నాకుంది. నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నాకు సహకరించండి. మీ ఆశీర్వాదం నాకు కావాలి. అదేవిధంగా ఎంపీగా సీఎం గారు ఎవరిని నిర్ణయిస్తారో ఆయన్ని కూడా ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం.